హాయ్ నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈరోజు వీడియో సమ్మర్లో రూట్స్ బర్న్ అవ్వకుండా, అలాగే వానపాములు డామేజ్ అవ్వకుండా మన టెర్రస్ పైన ఎలా కేర్ తీసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ ఎండాకాలంలో చాలా మొక్కలు ఇష్టపడతాయండి. ఇలా పచ్చిమిర్చి, నిమ్మ అలా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అస్సలు ఇష్టపడలేని మొక్కలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఏదైతే నేను సీజన్ ప్లాంట్సే వేసుకోవడం మంచిది మనకైతే. మార్నింగ్ అయితే వాటర్ నేనైతే చిలకరిస్తానండి. ఈవినింగ్ వేసిన వాటర్ తేమ అలాగే ఉంటుంది ఎక్కువ మోతాదులో, అందుకని పైన చిలకరిస్తే సరిపోతుంది. ఓవర్ వాటరింగ్ చేశారంటే రూట్స్ నెమటోడ్ వస్తూ ఉంటుంది, అందుకు పూత రాలిపోతుంది, అలాగే చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని తగిన మోతాదులో వాటర్ పోసుకోవాలి. మెయిన్ వాటర్ మొక్కలకు పోసేటప్పుడు ఒక్క దగ్గరే పోసేయకూడదండి. ఒక్క దగ్గరే పోసేసినట్లయితే కిందకు వచ్చేస్తాయి అలాగా. అందుకని సాయిల్ అంతా తడిసేటట్టు స్ప్రెడ్ చేశారనుకోండి, సాయిల్ వాటర్ని స్టాక్ చేసుకుంటుంది, అంటే రిటర్న్ చేసుకుంటుంది. మొక్కకి ఎక్కువసేపు వాటర్ని అందిస్తూ ఉంటుంది, మొక్క వాడిపోకుండా ఉంటుంది. అలాగే ఈవినింగ్ టైం వాటరింగ్ ఎలా చేస్తున్నానంటే చూడండి, సాయిల్ అంతా ఎండకి వెట్టగా అయిపోతుంది. చేతితో చిలకరిస్తే వాటర్ చాలదు, ఒక మగ్గుతో చుట్టూ తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడైనా సాయిల్ బాగా తడిచేటట్టు వేసుకోవాలి, కానీ మరీ ఓవర్ వాటరింగ్ చేయకూడదండి. రూట్స్ కుళ్ళిపోవడము, లేకపోతే నెమటోడ్ రావడం, లేకపోతే పూత మురిగిపోవడము అలాంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఓవర్ వాటరింగ్ వల్ల మన స్లాబ్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రూట్స్కి వేడి తగలకుండా, వానపాములకు కూడా వేడి తగలకుండా మనం ఎలా కవర్ చేసుకోవాలని మన టెర్రస్ మీద వచ్చిన వేస్ట్ తోటి అలా కవర్ చేసుకోవచ్చండి. మన టెర్రస్ మీద తొడగా వస్తాయి కదా ఎండిపోయిన స్టెమ్స్, ఆకులు, పల్చ లేయర్గా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసామనుకోండి ఏరేషన్ ఉండదు, పోతది మురిగిపోయే అవకాశం ఉంటుంది. ఒక పల్చ లేయర్లా వేసుకుంటే సరిపోతుంది. అలానే రెండో వేస్ట్ అండి, మనం ప్రూనింగ్ చేసుకున్న ఆకులు అవి ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అది లేయర్లా వేసుకుంటే సరిపోతుంది. అలానే మూడో టైపు కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. మనం అది చెంపలేకపోతే వాటర్లో ముంచేసి నానబెడితే చిన్న ముక్కలు అయిపోతాయండి. చిన్న ముక్కలు వేసుకుంటే ఏరేషన్ బాగా అవుతుంది. అలాగే కాటన్ క్లాత్ తీసుకోవడం, దళసరివి అక్కడక్కడ వేసుకోవచ్చు. అలాగే పచ్చి ఆకులు, ఏవైనా వ్యర్థాలు పచ్చి అస్సలు వేయకూడదండి. ఇలా దగ్గరగా ఉన్న బకెట్స్లో అయితే వానపాములు డామేజ్ అవ్వకుండా ఇలా బాటిల్స్ పెట్టామనుకోండి, మరీ ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే రూట్స్ గాలి అది వెళ్ళదు కదండి, ఏరేషన్ అవ్వదు. ఒక పక్క కాసి ఒక్క బాటిల్ పెట్టుకుంటే సరిపోతుంది, దాని కిందకి వెళ్ళి సేవ్ అవుతాయి వానపాములు అవి. పచ్చిమిర్చి చూసారా, చాలా ఎక్కువ వచ్చింది. ఎండాకాలం బాగా ఇష్టం అనుకుంటాను ఈ మొక్కలకి. ఎండాకాలంలో ఎప్పుడైతే పూత వచ్చింది, కానీ ఎండలో తింటే ఓపిక లేదు. మరొకసారి హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ కొత్తిమీర ఉందండి, కొద్దిగా హార్వెస్ట్ చేసేద్దాం, పాడైపోతుంది. ఎండలో పెట్టేసాం, కొద్ది షేడ్ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే చాలా వరకు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సమ్మర్లో కూడా కొత్తిమీర పండించుకోవచ్చండి, కాకపోతే పండించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. కొద్దిగా షేడ్లో పెట్టుకుని కొద్దిగా తగిన మోతాదులో జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా ఏళ్ళు తీసుకోవచ్చు. టమాటాలు ఉన్నాయండి, అక్కడక్కడ తెంపేస్తున్నాను, బాగా ముగ్గే. టమాటా కొత్తగా వేసిన మొక్కలు ఉన్నాయండి, పూత వస్తుంది కానీ నిలబడటం లేదు. నేను పుల్లటి మజ్జిగ ఇచ్చినట్లయితే నిలబడినేమో, నేను గమనించలేదు. పని ఒత్తిళ్ళ వల్ల సరిగ్గా పట్టించుకోవట్లేదు, పూత వచ్చినా రాలిపోతుంది.
ఈ బెండకాయలు అయితే ఏ రోజుకి ఆ రోజు హార్వెస్ట్ చేస్తున్నానని పెరిగినవి, లేకపోతే ఒక్కరోజు మిస్ అయినా ముదిరిపోతున్నాయి. ఇక్కడ టమాటా మొక్క వాడిపోయిందండి. టమాటాలు హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ ఒక కీర ఉందండి. కంపోస్ట్ బ్యాగ్ పైకి వెళ్ళిపోయి కంపోస్ట్ డ్రమ్ హార్వెస్ట్ చేసేది. ఎండకి టమాటా అది కొత్తగా వేసినవి నేను పూత నించోవట్లేదు. అలాగే దోసకాయ పొడుగు పొట్లకాయ ఇది కూడా పూత రాలేదు. ఈ పాటికి హార్వెస్టే చేసేయాలి. పూత వస్తుంది కానీ రాలిపోతుంది. అది మేల్సే వస్తున్నాయి, ఫిమేల్ రాలేదు. ఇలాగే గుమ్మడికి కూడా ఇది సీజన్ గుమ్మడి కాదు, అందుకని పూతంతా మేలే వస్తుంది కానీ ఫిమేల్ రాలేదు. విపరీతంగా పాదు మాత్రం పెరిగింది. 2 పూటలు నీళ్ళు పోయడం వల్ల డ్రై అయిపోకుండా హెల్దీగానే ఉంది, కానీ పూత మాత్రం ఫిమేల్స్ మాత్రం రావట్లే. ఇప్పుడిప్పుడే గుమ్మడి ఆకులు పండవడం స్టార్ట్ అవుతున్నాయి. పూత వస్తుందో రాదో చాలా, అంటే 1 నెల నుండి పెంచాను అనుకోండి. చాలా గ్రోతింగ్ బాగుంది, పెద్ద సైజులో కాయలు వస్తాయేమో అనుకుంది. అలాగే చిక్కుడి ఉగాది తర్వాత పూత వచ్చినట్లయితే చిన్న ఘాటు మొదల దగ్గర పెట్టేసుకోవాలటండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పాటించండి. నాకైతే ఇక కొద్ది వస్తున్నాయి. నెక్స్ట్ టైం చూస్తాను, రాకపోతే వేరే మొక్క వేస్తాను. ఆ మొక్క తీసేసి దానికి కీర, టమాటా, అలాగే కొద్దిగా చిక్కుడి, అలాగే సాంబార్లో ఇంకో 2 బెండకాయలు ఉండిపోయి హార్వెస్ట్ చేసి. నెక్స్ట్ పట్టడం వల్ల పూత రాలిపోతుందండి. పూత వచ్చినవి కొన్ని మొక్కలు పూత అయితే రావటమే లేదు. గార్డెన్ చేసిన వాళ్ళకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.